తండ్రి కోరిక మేరకు బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం సాధించాడు ఆ యువకుడు. కానీ విధి మరోలా తలిచింది. అమెరికా ఆంక్షల వల్ల ఆ అవకాశం చేజారింది. దీంతో తండ్రి మార్గాన్నే ఎంచుకున్నాడు ఆ యువకుడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఫుడ్ బిజినెస్ని మరింత విస్తరించాలని అనుకున్నాడు. ఈ ఏడాది తిరగకుండానే తన ప్రతిభతో 75 మందికి పైగా ఉపాధి కల్పించాడు. ఇంతకీ ఎవరా యువకుడు? ఏంటి అతడి సక్సెస్ సీక్రెట్? అతడి మాటల్లోనే తెలుసుకుందాం. చదువు పూర్తయింది, ఇక ఉద్యోగమే తరువాయి. కానీ అక్కడే ఒక మలుపు. తండ్రి చేసినటువంటి వ్యాపారాన్ని అందిపుచ్చుకున్న ఓ యువకుడు ఇప్పుడు అదే వ్యాపారంతో నలుగురిలో పనిచేయడం కాదు, నలుగురికి ఉద్యోగం ఇచ్చేలా శ్రమించాడు. సో తానే ఉప్పల సాయి చరణ్. సాయి చరణ్ ఏ వ్యాపారం మొదలుపెట్టాడు? సో ఇంతమందికి ఉపాధి కల్పించడం కోసం తాను ఏ విధంగా శ్రమిస్తున్నాడు, ఆ వ్యాపారంలో ఎలాంటి మేల్కోలు నేర్చుకుని ఇప్పుడున్న యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనేది తనని తెలుసుకుందాం. చరణ్, అసలు ఏంటి నీ జర్నీ? ఎలా మొదలైంది? ఏం అవుదాం అనుకున్నావు? ఎందాక వచ్చావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిదాం లేకపోతే ఐటీ సైడ్ పోదాం అని చెప్పేసి నేను స్కూల్ నుంచి అనుకున్నా. డాడీ వాళ్ళు ఏమనుకున్నారు, కంప్లీట్ గా వేరే స్టేట్స్ పంపించేసి ఇంకేదైనా చేపిద్దాం, ఐటీ అయితే ఐటీ, ఇంకేదైనా ఫీల్డ్ అయితే వేరే ఫీల్డ్ చేపిద్దాం అనుకున్నారు. కన్సల్టేషన్ మాట్లాడిపోయినారు. తర్వాత వీసా ప్రాసెస్ కానీ అంతా అయిపోయినాక నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. లైక్ ఫ్యామిలీకి ఆల్రెడీ టిఫిన్ సెంటర్ బిజినెస్ ఉండే ఇక్కడ జనగాంలో ఆల్రెడీ ఉన్నది, రన్ అవుతుంది, మంచిగానే క్లిక్ ఉన్నది, బాగానే రన్ అవుతుంది. మనం దీన్ని టేక్ ఓవర్ చేసుకొని మనం ఎందుకు దీన్ని ఒక బ్రాండ్ లాగా చేసుకోలేము, ఎక్స్పాండ్ చేసుకోలేము, ఒక ఫ్రాంచైజ్ మోడల్ లెక్క చేసి ఒక ఎక్స్పాన్షన్ ఎందుకు చేసుకోలేము అని చెప్పేసి చిన్న థాట్ వచ్చింది. ఇంట్లో మాట్లాడినాను, వద్దన్నారు, బయట మాట్లాడినారు, వద్దన్నారు. కానీ స్టిల్ మనం చూద్దాం, ట్రై చేద్దాం, ఎందుకు ఏం కాదు. 1 year తర్వాత అయినా ఫారెన్కి పోవచ్చు, 2 years తర్వాత అయినా పోవచ్చు, 1 year వరకు అయినా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన జర్నీ సార్ ఇదైతే. చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయినా, ఇంట్లో ఫైట్ చేసిన, బయట ఫైట్ చేసిన, అందరితో ఫైట్ చేసి ఒక నిర్ణయం కనుకొచ్చి వచ్చిన. చాలా మొండికేసి ఇంట్లో అయితే ఒప్పించుకున్నాయి. ఇక లాస్ట్ కి నాకే సర్ప్రైజ్ ఇచ్చిండు. దారావే నీకు ఇక్కడ ఒక అడ్డ చూసిన, అడ్డ పెట్టుకోయి కానీ సర్ప్రైజ్ ఇచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసింది, ఇంక ఇక్కడ వరకు వచ్చేసి దాదాపు ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్ళి మా వాళ్ళు అప్పట్లేను ఒక 10 to 15 years బ్యాకే ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్ళిరు మా వాళ్ళు. సిరిసిల్లాలో కానీ అనంకొండలో కానీ అక్కడిక్కడ పెట్టిరు. కానీ ఆపరేషన్స్ పరంగా, టెక్ పరంగా వీళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల అంత షట్ డౌన్ చేస్తున్నారు. అనుకున్న లెగసీకి, నేను అనుకున్న చేద్దామన్న లెగసీకి దీన్ని ఒక 10% దాకా కూడా తీసుకోపోలేదు. ఇంకా నేను బయటకు వెళ్తే మార్కెట్లోకి పోతే కామన్ మ్యాన్ మనం ముందుకు చూద్దామన్నా ముందు చూపు లేదు. ఇక అప్పటికి నా దగ్గర ఎంప్లాయ్మెంట్ 14 మంది ఉన్నారు అంతే. అప్పటికి అవుట్లెట్కి ఇంకో 10 మందిని పట్టుకపోయినా ఆ ఎంప్లాయ్మెంట్కి జీతాలు ఇవ్వడానికి కూడా నా దగ్గర మనీ లేకుండే. అప్పుడు వాళ్ళే చూసి ఏం కత్తి అన్న 10 రోజుల జీతం ఇవ్వలే, ఇప్పటి వరకు నాకు ఆ 10 రోజుల జీతం కూడా అడగలేదు. ఇంకా నా దగ్గర వర్క్ చేస్తారు. సో మరి దీన్ని నువ్వు ఫ్రాంచైజ్ మోడ్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఎలా వచ్చింది? సో ఎక్కడెక్కడ ఫ్రాంచైజ్ ఇచ్చావు? ఫ్రాంచైజ్ మోడల్ అంటే తక్కువ మనం ఇంకొక దగ్గర తీసుకుపోయి హోటల్ పెడదాం అన్న కాన్సెప్ట్ కాదు ఇది. జనగాంలో అయితే ఎట్లా సర్వీసింగ్ అవుతుంది, జనగాంలో అయితే ఎట్లా ఫుడ్ ఉంది, జనగాంలో అయితే ఎట్లా కంప్లీట్గా అది ఎట్లుందో నాకు వేరే దగ్గర కూడా సేమ్ యాజ్ టీజ్ కావాలి. దీనికోసం నేను చాలా ఏజెన్సీస్ కానివ్వండి, చాలా కన్సల్టెన్సీస్ కానివ్వండి, చాలా తిరిగిన. లైక్ ముంబై తిరిగిన, ఢిల్లీ తిరిగిన, నోయిడా తిరిగిన, హర్యానా గన్నూర్ తిరిగిన. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఫ్రాంచైజ్ ఆపరేటెడ్ చేస్తారు అన్నట్టు. ఫ్రాంచైజీ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క సంస్థలు హెల్ప్ చేస్తాయి. ఫ్రాంచైజ్ చేసుకోవాలన్న వీళ్ళని నేను ఫిల్టర్ చేసుకొని ఒక 5-6 మందిని ఫిల్టర్ చేసుకొని ఒక మంచి గ్రూప్ని పట్టుకొని వాళ్ళతో నేను ఫ్రాంచైజ్ మోడల్ చేపించిన. లైక్ బ్లూ ప్రింట్ చేయించిన. లైక్ ఎక్కడ వస్తువు ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ ఉండాలంటే రేపు పొద్దున 100 అవుట్లెట్లు అయినా కానీ ఈ వస్తువు ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడనే ఉంటే మనం రాసుకున్న SOP అనేది వర్క్ అవుతుంది. లైక్ ఇప్పుడు మేము ఎక్కడ పోయినా కానీ సేమ్ మోడల్ ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ సేమ్ టేస్ట్ ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ సేమ్, అంత కంప్లీట్గా సేమ్ ఉంటుంది. చేసేవాడు డిఫరెంట్ కానీ అవుట్పుట్ మాత్రం సేమ్. సో ఎక్కడి నుంచి మ్యాన్ పవర్ తీసుకుంటున్నావు? ప్రస్తుతం ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమందికి నువ్వు ఉపాధి కల్పించావు? హోటల్ ఓవర్ వర్క్ చేస్తారు, హోటల్ ఓవర్ చేస్తాం, మేము అది చేస్తామా ఇది చేస్తామా అనే వాళ్ళు చాలా క్యాండిడేట్. వాళ్ళకి ఏంటంటే ఒక డిగ్నిటీ అనేది క్రియేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం. లైక్ ఎవరైనా సరే ఒకటే హోటల్లో, హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మాస్టర్ దాకా ఒకటే, అందరూ ఒకటే, ఈక్వల్గా చూసేస్తాం అన్నట్టు. ఇప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళకి కూడా ఛాన్స్ దొరుకుతుంది రేపు పొద్దున మాస్టర్ చేయడానికి. ఇప్పుడు వాడు ఇప్పుడు ఇలా 500కి వర్క్ చేస్తున్నాడు అనుకోండి, రేపు మార్నింగ్ 1300, 1400 కూడా వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళకు ఐడి కార్డ్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి కంప్లీట్గా ఆర్గనైజ్ చేసేసి వాళ్ళకి పే రోల్స్ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళకి కంప్లీట్గా బ్యాంక్కి వెళ్ళిపోతాయి, శాలరీ అకౌంట్స్ చేసిస్తాం. సివిల్ పరంగానైనా లోన్స్ పరంగానైనా హెల్ప్ అవుతాం. ఇన్సూరెన్స్ కూడా మేమే చేసిస్తాం వాళ్ళకి. ఇప్పుడు ఒక ఇయర్లీ ఒక 2,500 దాకా ఇయర్లీ అవుతుంది. ఆ ఇన్సూరెన్స్ కూడా మేమే చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మాకు లాంగ్ టర్మ్ ఉండాలి వర్కర్స్ అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ అనేది మేమే చేసిస్తాం వాళ్ళకి. పోతే ఒక 2500 పోతుంది, కానీ వర్కర్ అనే వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కోసం అయినా లేకపోతే వాళ్ళకు కొంచెం ఫుడ్ అయినా వాళ్ళకి దొరికే సౌకర్యాలైనా ఏదైనా దాన్ని చూసి లైఫ్ లాంగ్ ఉంటారు అని చెప్పి కాన్సెప్ట్ మీద మేము స్టార్ట్ చేసినాం. ఎంతమందికి ఉపాధి కల్పించాం? ఇప్పటికైతే 73 మెంబర్స్ ఉన్నాం సార్. ఇప్పటికైతే ఎక్స్పెక్టేషన్ మాకైతే మినిమం అయితే ఒక 1 year లో ఒక 500 అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాం. సో రుచి నాణ్యతలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నావు? సార్ ఇక్కడ ఫుడ్ అంటే ఓన్లీ రుచికరం అనేదే కాదు సార్. ఇక్కడ రుచి కొంచెం తక్కువ ఉన్నా కానీ క్వాలిటీ కానివ్వండి, సర్వీసింగ్ లో కానివ్వండి కొంచెం మంచిగా ఇస్తే సరిపోతుంది. లైక్
ప్యాకేజింగ్లో చూసుకుంటే ఇప్పుడు మేము వాడేది ప్యూర్ బటర్ షీట్స్. అది బటర్ షీట్స్ ఎట్లుంటాయంటే 1 రూపీ 2 రూపీస్కి ఒక బటర్ షీట్ దొరుకుతుంది నాకు. స్టిల్ నేను ఆ బటర్ షీట్ తీసుకొచ్చి బటర్ షీట్ పెట్టి ఇప్పుడు మనకి ఈ బటర్ షీట్కు మన ఆయిల్ కానివ్వండి, ఫుడ్కు ఈ బటర్ షీట్ టచ్ అయినా కానివ్వండి ఎట్లాంటి హానికరం ఉండదు. అదే ప్లాస్టిక్ ఉంటాయి, పాలిథిన్ ఉంటాయి. ప్లాస్టిక్ పట్టుకుంటే ఆ హీట్లో ప్లాస్టిక్ కరిగిపోతుంది. మైక్రాన్స్ అనేవి ఫుడ్ కతుకుతున్నాయి, తినంగా మెల్లగా లోపల క్యాన్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ ప్లాస్టిక్ వల్ల. ఈ జనాలకు అంత అవేర్నెస్ లేదు, కానీ స్టిల్ నేను ఈ స్టెప్ తీసేసుకొని బటర్ షీట్స్ కానివ్వండి, బయోడిగ్రేడబుల్ కానివ్వండి, ఫుడ్ బాగా ఇవ్వాలి, ఫుడ్ అనేది మంచిగా ఇవ్వాలి జనాలకు అని చెప్పే కాన్సెప్ట్లో నేను ఈ ప్యాకింగ్ స్టైల్ అనేది ఇక్కడ మార్చిపెట్టినా. నేను ఆల్రెడీ సర్వింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనకు లేబర్ యూనిఫామ్ దగ్గర నుంచి కానివ్వండి, షవర్ క్యాప్ దగ్గర నుంచి కానివ్వండి, హైజీన్ కానివ్వండి, వీళ్ళందరూ సూపర్ పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళు హైజీన్ లేకపోయినా, ఫుడ్ క్వాలిటీ లేకపోయినా కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది. మనం తక్కువ బడ్జెట్లు ఇవ్వాలి, తక్కువ రూపీస్ పెట్టాలి. కాంపిటీషన్ ఎంత అయితే సేల్ చేస్తున్నారో మనం కూడా అంతే ప్రైస్కి ఇవ్వాలి. మనం ఎక్కువ రూపాయి ఎక్స్ట్రా పెట్టినా కానీ కస్టమర్ అనేవాడు రాడు. సాయి చరణ్, అసలు ₹1 ఆలోచన ఎలా వచ్చింది? సో ₹1 నీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అనుకుని ఆ ప్లాన్ చేసావు? రూపాయి కాన్సెప్ట్ ఎందుకు పెట్టినామంటే సార్, ఓపెన్ చేసినాం. దానికంటే ముందు ఒక 2 అవుట్లెట్ ఓపెన్ చేసినాం. ఎట్లాంటి ఆఫర్ లేకుండా, ఇట్లాంటిది ఏం చేయకుండా, హడావిడి ఏం లేకుండా ఓపెన్ చేస్తే పికప్ అనేది లేదు. ఒక ముగ్గురం కూర్చొని ఒక ఆఫర్ కావాలని చూసి ఫ్రీ అరే ఎక్కడైనా ఫ్రీ ఉంటుంది, ఫ్రీ పెడితే మనం ఏమంత కాదు, ఒక్కసారి రూపాయి టిఫిన్ పెడదాం, రూపాయికే టిఫిన్ అని చెప్పి ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చేసుకుందాం అని చెప్పి రూపాయికి టిఫిన్ పెట్టినాం. అది ఏమవుతున్నాయంటే పెట్టిన కొద్ది వైరల్ అయిపోతున్నాయి వీడియోస్. దాదాపు ఒక 100 కిలోస్ మొత్తం గ్రైండింగ్కి ఒక 1.5 డే పట్టింది మాకు. మొత్తం అంత ప్రిపేర్ చేసినాం. ఎందుకైనా మంచిది, అంత వైరల్ అయినప్పుడు, అంతమంది వచ్చినప్పుడు మనం ఎవరిని రిటర్న్ పంపించద్దు కదా అని చెప్పేసి చేస్తే 400 to 500 kg బ్యాటర్ అయిపోయింది మొత్తం మాకు. రూపాయి టిఫిన్ కాన్సెప్ట్ వల్ల రోడ్ బ్లాక్ అయిపోతుంది. ఆపర్చునిటీ అనేది దొరికింది. మా టేస్ట్ చూపెట్టడానికి కానివ్వండి, మన మోడల్ చూపెట్టడానికి కానివ్వండి, ఒక ఆపర్చునిటీ అనేది దొరికింది. చాలా ఈ ₹1 ఆఫర్ వల్ల మేము చాలా హ్యాపీ. మేము ఈ లెగసీని కంటిన్యూ చేయడానికి నీ ప్లాన్స్ ఏంటి? ప్యూర్ లెగసీని చేద్దామనే వచ్చినా సార్. దీనికైతే ప్రపంచంలో ఎక్కడ పోయినా ఈ బ్రాండ్ అనేది తెలిసేలాగా చేద్దామనే చేస్తాం 100%. దాన్ని ఎప్పటికైనా ఇక నాకు ప్లాన్ బి లేదు, కానీ లైఫ్ టైం డెసిషన్ దీనికి. ఇంకా దీన్ని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేది అందరితో చేస్తూనే ఉన్నా, అందరి చేతుల్ని సహాయం తీసుకుంటూనే ఉన్నా. ఒక్కరితో స్టార్ట్ అయినా టెక్ పరంగా ఇప్పుడు 40 మంది టెక్ ఉన్నాం. 70 మెంబర్స్ లేబర్ కాకుండా 40 మంది మేము టెక్ సపరేట్ ఉన్నాం. లైక్ సోషల్ మీడియా కానివ్వండి, ప్రాజెక్ట్ మేనేజర్లు కానివ్వండి, రిలేషన్షిప్ మేనేజర్ కానివ్వండి, సూపర్వైజర్లు కానివ్వండి. ఇప్పుడైతే ఓవరాల్ కలిపేసి SRMకి 110 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉన్నది ఇప్పటికైతే. సో ఆల్ ది బెస్ట్ సాయి చరణ్. థ్యాంక్ యూ సార్. సో విన్నర్గా సాయి చరణ్ ఆలోచనలు పైకి కనిపించే టిఫిన్ సెంటరే కావచ్చు, కానీ దాని లోపల 40 మంది టెక్ కుర్రాళ్ళు, 70 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నటువంటి యువత ఉంది. సో వీరందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తూ ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు సాయి చరణ్. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.